హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే, మారుతున్న ఆధునిక కాలంలో ప్రజలు చిన్న చిన్న విషయాలకే గొడవలు పడుతున్నారు. ఆ గొడవలు పెద్దవై రణరంగంగా మారుతున్నాయి. ఇది ఇంట్లో అశాంతిని కలిగిస్తుంది. అంతేకాదు, ఇది ఆర్థిక, సామాజికంగా కూడా మనకు నష్టం కలిగిస్తుంది. దీనిని నివారించడానికి మీరు వాస్తు నివారణలను అనుసరించవచ్చు. పండితులు ఈ కలహాలను తొలగించడానికి కొన్ని చిట్కాలు చెబుతున్నారు. ఈ వాస్తు చిట్కాలు కుటుంబ కలహాలను అంతం చేయడమే కాకుండా మీ ఇంట్లో శాంతి, సామరస్యాన్ని తిరిగి తెస్తాయి. మరి ఆ చిట్కాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. మీ కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలు చెడిపోతే ఏం చేయాలో పాలుపోవడం లేదా? మరి అటువంటి పరిస్థితిలో కలబంద చెట్టు యొక్క చిన్న కొమ్మను ఇంట్లో ఉంచడం వలన ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలు మెరుగుపడడమే కాకుండా ధనానికి ఎటువంటి లోటు ఉండదు. అలాగే ఇంట్లో వివాదాలను తొలగించడంలో ఉప్పు మరింత ప్రతిభావంతంగా పనిచేస్తుంది. వాస్తు ప్రకారం ఉప్పు ఇంటి నుండి ప్రతికూలతను తొలగించడానికి సహాయపడుతుంది. మరి దీనికోసం గదిలో ఒక మూలలో రాతి ఉప్పు ముక్కను ఉంచడం వలన మీ కుటుంబంలో ఇది శాంతిని కలిగిస్తుంది. ఇక ఇంట్లో తరచుగా గొడవలు జరుగుతుంటే తెల్ల చందనం ముక్కను ఇంట్లో పెట్టుకోవడం మంచిది. ఇలా చేయడం వల్ల కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్ధలు తగ్గి పరస్పరం విశ్వాసం పెరుగుతుంది. అలాగే మీ ఇంట్లో తరచూ గొడవలు జరుగుతుంటే రాత్రి పడుకునే ముందు కర్పూరాన్ని ఆవు నెయ్యిలో ముంచి ఇత్తడి పాత్రలో కాల్చండి. ఇలా చేయడం వల్ల ఇంట్లో శాంతి నెలకొని విభేదాలు తొలగిపోతాయి. అలాగే ఇంట్లో శాంతి వాతావరణం నెలకొనేందుకు కర్పూరం బాగా ఉపయోగపడుతుంది. నిజానికి కర్పూరాన్ని చాలామంది ఇళ్లలో పూజలో మాత్రమే ఉపయోగిస్తారు. దాని సహాయంతో మీరు ఇంటి నుండి వాస్తు దోషాన్ని కూడా తొలగించుకోవచ్చు. ఇంట్లో జరుగుతున్న చిన్న చిన్న వివాదాలను తొలగించడంలో కర్పూరం ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఇందుకోసం వారానికోసారి కర్పూరాన్ని కాల్చి దాని పొగను ఇంటి మొత్తం వ్యాపింపజేయాలి. మరి విన్నారుగా ఫ్రెండ్స్, ఇంట్లో చిన్న చిన్న విషయాలకే గొడవలు జరుగుతుంటే ఎలాంటి చిట్కాలు పాటించాలో. ఇదండి ఈరోజు టాపిక్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఎవ్రీవన్.